ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రియ రక్షకుడు మన కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమ వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. మిమ్మల్ని అందరినీ మరొక పర్యాయం ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. నేను ప్లాన్ చేస్తే జరిగింది కాదు, ఇది గాడ్స్ ప్లాన్లో భాగంగా, దేవుని ప్రణాళికలో భాగంగా జరిగింది. మనం ఎన్నో అనుకుంటాం, ఎన్ని అనుకున్నా ఎన్ని జరగవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని భక్తులు పాడినట్లుగా జరిగేది జరుగుతుంది, జరగబోయేది కూడా దేవుని చిత్తమే. పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేర్చున్నదో భూలోకమందు కూడా అలాగే నీ చిత్తం నెరవేరాలి అనే పరలోకపు ప్రార్థనలో శిష్యులకు యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో మాటలు మనం చూస్తున్నాం. గెత్సమనే తోటలో యేసు ప్రభు చెప్పాడు, నా చిత్తం కాదు నీ చిత్తమే. తండ్రి, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నాట్ మై విల్, నాట్ మై విష్, నాట్ మై డిజైర్, బట్ యువర్ విల్, యువర్ డిజైర్, యువర్ థాట్స్, యువర్ విల్ షుడ్ ప్రివైల్. నాదేముంది, నాది కాదు, నీదే. యువర్ విల్ షుడ్ ప్రివైల్. మానవత్వంలో దేవాది దేవునితో సమానంగా ఉన్నటువంటి నేను, త్రిత్వంలో రెండో వ్యక్తిగా పిలువబడుతున్నట్టు నేను ఈ లోకానికి వచ్చినప్పుడు, కుమారునిగా పిలువబడి లోకానికి వచ్చినప్పుడు, నాట్ మై విల్, పంపబడిన వాని చిత్తం కాదు, పంపిన వాని చిత్తం. పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం మనకు ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు ఆత్మీయంగా మనం బలపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో రండి మన దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం స్టెఫనులో ప్రదర్శించబడినటువంటి స్టెఫను అనేటువంటి సేవకుల్లో, స్టీఫెన్ అనేటువంటి సర్వెంట్లో, స్టీఫెన్ అనేటువంటి డీకెన్లో డిస్ప్లే అయినటువంటి డివైన్ పవర్ గురించి ఆలోచించాం. స్టెఫనులో బయలుపరచబడినట్టు, ప్రత్యక్షపరచబడినట్టు దేవుని శక్తి. హీ వాస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఆ ఆత్మానుభవంతో ఆయన మాట్లాడిన మాటలు 7వ అధ్యాయం మొత్తం వాటి గురించే మనం ఆలోచించబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువు యొక్క అపజయం, శత్రువు యొక్క పునఃప్రయత్నం. శత్రువు విసిగిపోలేదు. ఒకసారే ప్రయత్నం చేసి విసిగిపోయేవాడు కాదు, వేల సార్లు ప్రయత్నం చేస్తుంటాడు. లెట్ మీ ట్రై అగైన్, లెట్ మీ ట్రై అగైన్. మనం కూడా అనేక సార్లు ప్రయత్నం చేయాలి. ఒక్కసారితో ఆగిపోకూడదు. ఏం చదువులేండి, ఏం సేవలేండి, ఏముందులేండి అని అనుకోకూడదు. లెట్స్ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్, ట్రై అగైన్ అండ్ అగైన్. ఇలా చేస్తున్నప్పుడు మనం ఒకరోజు సక్సెస్ అవుతాం, విజయాన్ని సాధిస్తాం. ఓటములని మెట్టులుగా భావించి మనం ముందుకు సాగబోతున్నాం. ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్స్గా వేసుకొని మనం ముందుకు సాగుతున్నాము కూడా. దేవుని స్తోత్రం. రెండవది శత్రువు యొక్క ప్రయత్నం, మూడవది శత్రువు యొక్క అవమానం. స్టెఫనుకి ఏదో జరిగిందని కాదు, స్టెఫను విషయంలో ఒక ట్రాన్స్ఫిగరేషన్ దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి శత్రువు మౌనంగా ఉండిపోయాడు. అతని ముఖం దెయ్యముల ముఖంలాగా కనిపించిందని కాదు, దేవదూత ముఖంలాగా. మామూలు ముఖం కాదు అది, సాధారణమైన ముఖం కాదు, రెగ్యులర్ ఫేస్ కాదు అది. ఏదో ఒక కొత్త ముఖాన్ని అంటే మాస్క్ ధరించి వచ్చాడని కాదు దాని అర్థం. దేవదూతల ముఖం లాంటి ఒక మాస్క్ ఒకటి తయారు చేసుకుని ఆ మాస్క్ వేసుకొని వచ్చాడని కాదు. ఇది మధ్యలో జరిగిన విషయం. ఇది స్టార్టింగ్ నుంచి అటువంటి ముసుగుతో వచ్చాడని కాదు, స్టార్టింగ్ నుంచి అటువంటి మాస్క్తో వచ్చాడని కాదు. ఇది చివరిలో తేలిన విషయం.
అతనికి ఒక ప్రసంగానికి అవకాశం దొరకపోతుంది. ఎక్కడ ఏంటి అనే దాంట్లో మనం ఇప్పుడు వెళ్ళలేదు. మనం ఆలోచిద్దాం. శత్రువుకి అపజయం కలిగింది, వాడి ప్రయత్నం విఫలమైపోయింది, వాడికి అవమానం కలిగింది, వాడికి అనుమానం కలిగింది అని మనం ఆలోచించాం. రండి ఈ సమయంలో ఈ దిన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు. అన్నా కయపాను వారు ప్రధాన యాజకులై ఉన్నారు. సాధారణంగా ఒక ప్రధాన యాజకుడే, కానీ 2 ప్రధాన యాజకులు ఉన్నారు. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం యోహాను సువార్త ధ్యానాల్లో, మనం వాటిలోకి వెళ్ళలేదు. నేను చదువుతున్నాను. ద హై ప్రీస్ట్ ఆస్క్డ్, ఆర్ దీస్ అక్యూజేషన్స్ ట్రూ? ప్రధాన యాజకుడు అడిగాడంట స్టెఫాను గారిని, ఓ సోదరా, ఓ సహోదరుడా, లేదా స్టెఫాన్, ఆర్ దీస్ అక్యూజేషన్స్ ట్రూ? వీళ్ళు ఏదో నిందలేస్తున్నారు, ఇవన్నీ నిజమేనా? ఈ మాటలు నిజమేనా అంటే ఈ నిందలు నిజమేనా అని అర్థం. వీళ్ళ విమర్శలు కరెక్టేనా? వీళ్ళు ఎత్తి చూపించిన తప్పులు కరెక్టేనా? ఇది నిజమా అని ఏదైనా తోటలో సర్పరూపంలో ఉన్నటువంటి అపవాది అతను ప్రశ్నించాడు. మనకందరికీ తెలిసిన విషయమే, మనం ఆలోచిస్తున్న విషయాలు. ఇది నిజమా? ఏది నిజమో అర్థం కాదా నీకు? అండ్ ద హై ప్రీస్ట్ సెడ్, ఆర్ దీస్ థింగ్స్ ట్రూ? ఈ సంగతులు వాస్తవమేనా, రియలేనా, నిజంగా జరిగాయా, నువ్వు నిజంగా అన్నావా? ఓ సారీ అండి, అవును తొందరపడి అనేసాను, ఇక మీదట అన్ను అని స్టెఫను పశ్చాత్తాపడలేదు. మనము చేసిన మంచి పని గురించి పడాల్సిన అవసరం లేదు. మనం చేసిన చెడ్డ పని గురించే పశ్చాత్తాపడాలి. వాడుక భాష బైబిల్లో పవిత్ర గ్రంథంలో అనగా WBTC ఇండియా అనగా వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ ఇండియా బెంగళూరు వారి పబ్లికేషన్ అయినటువంటి ఈజీ వర్షన్, దాంట్లోంచి మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత ప్రధాన యాజకుడు ఈ నేరారోపణలు నిజమా అని అతన్ని అడిగాడు. దేవుని స్తోత్రం. ఏమడుగుతున్నాడు ప్రధాన యాజకుడు? ఈ నేరారోపణలు నిజమేనా? స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమా అంటున్నప్పుడు ఏది నిజం, ఏది క్లారిటీ లేదు అక్కడ. ఈ మాటలు నిజమేనా? ఏ మాటలు? వీటి గురించి మనం ఆలోచించబోతున్నాం. మన టైటిల్ కుదరని నమ్మకం, స్థిరం కాని నమ్మకం. ఇది కరెక్టా, కరెక్ట్ కాదా? వాడు చెప్పింది కరెక్టా, ఇతను చెప్పబోయేది కరెక్టా? విచ్ ఈస్ కరెక్ట్? ప్రధాన యాజకుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు కావలసినటువంటి ప్రధాన యాజకుడు, తైలపు కొమ్ము చేత అభిషేకించబడినటువంటి యాజకుడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఆర్ యు సీరియస్? ఈస్ దిస్ వర్డ్స్ ట్రూ, జెన్యూన్? నిజమేనా బాబు చెప్పు. నిందితుడుగా ఈ బోన్లో నిలబడ్డ నువ్వు, మా అందరి ఎదురు నిలబడ్డ నువ్వు, ఈ మాటలు నిజమేనా? ఇదేంటి, ఇదంతా ఏంటి? నీ ఒక్కడి మీద ఇంతమంది నేరం మోపుతున్నారే, ఏంటిదంతా? వీరు చెప్పేదంతా నిజమేనా? వీరు చేసిన తర్కం అంతా కరెక్టేనా? స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకుడు, ఈ మాటలు నిజమేనా? ఆ మాటలు నిజమా? మనకెందుకు లేండి, అతను వదిలేసేయండి. మేము మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోదలుచుకోలేదు. మీ సెంటిమెంటల్ ఆ రిలీజియస్ సెక్ట్లోకి మనం వెళ్ళదలుచుకోలేదు. దాన్ని మీరే చూసేసుకోండి. కానీ మేము ఆలోచిస్తుంది ఈ పట్టణం యొక్క నాగరికత, ఈ పట్టణం యొక్క సెక్యులర్ విషయాలు మేము ఆలోచిస్తున్నాం. మనం ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మాటలు నిజమేనా? ఎవరో ఏదో చెప్తారు, నిజమేనా ఇది? అతను చెప్పింది నిజమేనా? అతను నాకు వ్యతిరేకంగా మాట్లాడింది నిజమేనా? ఈజ్ ఇట్ ట్రూ? మనకు అనుమానం వస్తుంది. కుదరని నమ్మకం.
నమ్మకాలు కుదరడం లేదు, ప్రధాన యాజకునికి నమ్మకం కుదరలేదు. అరే ఇతన్ని చూస్తుంటే అలా కనిపించడం లేదే, ఇతని ముఖం దేవదూత ముఖంలాగా ఉంది, ఇతను ఎందుకు ఇలా మాట్లాడతాడు? దేవదూత యొక్క రూపములో ఉన్నటువంటి అతను దేవదూతలాగా మారాడని కాదు, తను చూస్తుంటే ఏదో సమ్ చేంజ్ జరిగింది. వాళ్ళ సభలో నిలబడ్డాడు కాబట్టి చేంజ్ జరిగిందని కాదు. ఇది మా సభ యొక్క గొప్పతనం చూసారా, మా సభలోకి వచ్చిన వాళ్ళ ముఖం మారిపోయింది. అలాగైతే మీ ముఖాలు మారలేదే? మోషే ముఖము ప్రకాశించింది అంటే ఏదో భౌతికమైన పనులు చేస్తే కాదు ప్రకాశించింది, ఆయన దేవునితో గడిపాడు. దేవునితో గడిపినప్పుడు భౌతికమైన మార్పులు కూడా వస్తాయి. స్తోత్రం. స్పిరిచువల్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ వస్తాయి. దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ఏవో మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ మాటలు నిజమేనా? ఒక క్వశ్చన్, ఈ ప్రశ్నకి స్టెఫను గారు 51 వచనాల్లో ఉన్నట్టు ప్రసంగం చేశాడు. ఈ మాటలు నిజమేనా? ఈ 5 విధాలైనటువంటి ఈ అక్యూజేషన్స్ నిజమేనా? ఈ 5 అక్యూజేషన్స్ బట్టి ఐఎమ్ సారీ సార్, ప్రధాన యాజకులు గారు, సారీ సార్, ఇక మీదట నేను ఇవి పునరావృతం కాకుండా చేసుకుంటాను, నన్ను వదిలేసేయండి అనలేదు. దేవుని వాక్యం ప్రకటిస్తూ చనిపోయే అవకాశం వస్తే లెట్ us die, let a man die, let a pastor die. That's a gift, that's a gift of martyrdom. హతసాక్షిత్వము అనేటువంటి వరం. ఈ వరం అందరికీ దొరకదు. ఈ వరాన్ని ఎవరు కోరుకోరు. ప్రవచన వరం కోరుకుంటారు, కానీ నాకు ఏమేమి అవుతుంది, నాకు హతసాక్షిగా మారే అవకాశం అండి. స్తోత్రం. సరే, ఈ మాటలు నిజమేనా అనే మాట, ఏ మాటలు? కొన్ని మాటలు మనం ఆలోచిస్తున్నాం. 5 మాటలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అవి నిజమా కాదా? నిజమే. ఎందుకు, ఏంటి అనే దాని గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. చదవండి. మొట్టమొదటి మాట 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చూడండి, ప్రధాన యాజకుడు తెలివి తక్కువడేం కాదు, ప్రధాన యాజకుడు జ్ఞానం కలిగినోడే. కానీ అతను అడుగుతున్నాడు ఈ మాటలు. ఏమంటారు మీరు? సభలో వాళ్ళందరూ అతను అన్నాడండి పక్క. కానీ సరే ఉండండి, నేను అతను అడుగుతాను. ఏం బాబు, మీరు చెప్పింది కరెక్టేనా? దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 7వ అధ్యాయంలో రాయబడిన మాట, ఒక వ్యక్తిని విచారించకుండా, నేను చదువుతున్నాను ఆ మాట, 7వ అధ్యాయము 51వ వచనం. ఒక మనుషుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడిగాడట. నికోదేము అని అతను అడిగాడు. అతని ప్రశ్న అక్కడ కనిపిస్తుంది. ఏంటి ఆ ప్రశ్న? ఒక మనుషుని మాట వినడానికి ముందు, ఎవరైనా సరే, ఏ మనుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, అతని మాట వినడానికి ముందు, అతని మాట వినకుండా, అతను చేసిందేదో తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా తీర్పు తీర్చడం కరెక్ట్ కాదు కదా. మన ధర్మశాస్త్రం ప్రకారం అలా తీర్పు తీర్చరు కదా. అలాగైతే ఇక్కడ కూడా అదే పరిస్థితి. అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. బాబు, నీ సమయం వచ్చింది, నువ్వు మాట్లాడు. ఎందుకు ప్రధాన యాజకుడు ఇతను నమ్మలేకపోయాడు? కొంతమంది తప్పు చేశారంటే మనకు నమ్మబుద్ధి కాదు. కొంతమంది అలాంటి మాట ఉండండి, అతనే అలా మాట్లాడండి, ఇంతకాలం నేను చూశాను అతను అలా మాట్లాడేది, ఇప్పుడు అలా మాట్లాడడం ఏంటి అని మనకు నమ్మబుద్ధి కాదు. కుదరని నమ్మకం. దీనిలో వచ్చి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అతను మాట్లాడిన మాటలు ఏంటి అనే 5 మాటలు ఉన్నాయి. మనం వాటిలోకి వెళ్ళలేదు, కానీ వాటిని ఒకవేళ ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. ప్రస్తుతం నమ్మకము కుదరకపోవడానికి కారణం ఏంటంటే యాజకుల యొక్క మార్పు. తన కింద పనిచేస్తున్నటువంటి, లేవీ క్రమంలో పనిచేస్తున్నటువంటి యాజకులలో ఏదో మార్పు జరుగుతుంది. యాజకులు ఆగిపోతున్నారు. స్తోత్రం.
మరియు యాజకుల్లో కొందరని కాదు అనేకులు విశ్వాసమునకు లోబడి. యూదా మతం యొక్క పునాదులు షేక్ అవుతున్న సందర్భం, సత్యము ఎదుట అసత్యము నిలవలేని సందర్భం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట యాజకుల యొక్క కన్వర్షన్, బికాస్ ఆఫ్ ది కన్వర్షన్ ఆఫ్ ది ప్రీస్ట్, బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ ద ప్రీస్ట్. ఆ యాజకుల యొక్క విశ్వాసాన్ని బట్టి యాజకులు యూదా మతాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి ఏదో సంథింగ్ ఉంది అని అనుకున్నాడు. ప్రజల్లో మార్పులు జరిగితే దేవుని కార్యం జరుగుతున్నట్టు, సంస్కరణలు జరుగుతున్నట్టు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అతను నమ్మలేదు? 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్టెఫెన్ అనేటువంటి ఒక ఆర్డినరీ మ్యాన్, లే మ్యాన్, అతను ఏదో చేసేస్తున్నాడు. స్టెఫెను కృపతోను బలముతో నిండినవాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేశాడు. ఒక్కరోజేమో చేశాడు అని కాదు, అతడు చేయుచూ ఉండేది. స్తోత్రం. అతనికి అప్పగించబడిన పరిచర్య బలల దగ్గర కూర్చొని చేయాల్సిన పరిచర్య. దాని గురించే మనం 6వ వచనంలోనూ 5వ వచనంలో చూస్తున్నాం. కానీ అతను ఏకంగా సూచక్రియలు చేస్తున్నాడు. అంటే సూచక్రియలు జరుగుతున్నాయి అతని మినిస్ట్రీలో. అంటే దాని అర్థం అతను సువార్త ప్రకటిస్తున్నాడు అని అర్థం. సువార్త లేకుండా సూచక్రియల వల్ల ప్రయోజనం ఏంటి? సువార్తను బలపరచడానికే సూచక్రియ, సూచక్రియలను బలపరచడానికి కాదు సువార్త. దేవుని స్తోత్రం. సరే, మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, యాజకులలో జరుగుతున్న మార్పు. దీన్ని దృష్ట్యా ఇది నిజమా అని అడగాల్సి వచ్చింది. ఇది నిజమో కాదు, నెక్స్ట్ టైం మనకు నేను అలర్ట్గా ఉంటాను, ఈ మూమెంట్స్ నేను గమనిస్తాను అని ప్రధాన యాజకులు లేదా ఎక్కడో వాళ్ళు అనుకోవాల్సిన సందర్భం. స్తోత్రం. మూడో విషయం, యాజకుల యొక్క మార్పును బట్టి చేసినటువంటి పరిచయం బట్టి అతను అంత పరిచయం చేశాడండి. అతని మీద ఎందుకు నిందలు నాకు అర్థం కావట్లేదు. ప్రధాన యాజకుడు కన్ఫ్యూషన్లో ఉన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అతను నమ్మలేకున్నాడు? 10వ వచనం. మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. 15వ వచనం. సభలో కూర్చున్న వాళ్ళందరూ అతని వైపు, సభలో కూర్చున్న వారిలో కొందరని కాదు, అందరూ, ఆల్ ద కాంగ్రిగెంట్స్ దేర్, అతని వైపు తేరి చూడగా. స్తోత్రం. ఏం జరిగింది? స్టెఫను ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. ప్రైజ్ గాడ్. అక్కడ ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. ప్రధాన యాజకుడు మళ్ళీ ఎప్పుడు వచ్చినోడు కాదు. ఏంటిదంతా? వీళ్ళు ఎందేస్తున్నారు? యాజకుల్లో మార్పు వస్తుంది. అంతేకాకుండా పరిచర్య, ఇతను బలమైన పరిచర్య చేశాడు. ఇంకేంటి? ఇంకేం కావాలి? ఎక్కడ రాయబడ్డ మాటలు 10, 15, 2 వచనాలు మనం చదువుకున్నాం. స్తోత్రం. ఇక్కడ మనం అతని యొక్క జ్ఞానం, అతని లోపల దాగి ఉన్నటువంటి ఆత్మ, అతని యొక్క విజ్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్కూల్లో చదువుకుంటూ వచ్చింది? అలాగని స్టెఫను చదువు లేనివాడని నేను అనలేదు. 4వ అధ్యాయంలో అపోస్తలులు అనేటువంటి పేతురు గారిని, యోహాను గారిని ఉద్దేశించి, వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదండి, ఎడ్యుకేటెడ్ కాదండి, లేదా పెద్ద స్కాలర్స్ ఏం కాదు, కానీ ఆయన ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళ ధైర్యము లేకపోతే మందిరం వాళ్ళకి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. స్తోత్రం. మూడో విషయము, అతని యొక్క నాలెడ్జ్.
ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత జ్ఞానం కలిగి మాట్లాడుతున్నవాడు, అతను చెప్పే మాటలు నిజమే ఉంటాయి, అబద్ధాలు ఉండవు. హలో సార్, పౌల్ గారు అన్నారు, ఏంటి మీరు నన్ను అతి విద్య వల్ల వెర్రి పట్టిందంటున్నారు? నాకేంటండి వెర్రి పట్టడం? నేను స్వస్థ బుద్ధి కలివాడినై ఉన్నాను, స్వస్థ చిత్రుడినై ఉన్నాను, కానీ మీరేదో ఇలా నిందలేస్తున్నారు. నమ్మకం కుదరడం లేదు ప్రధాన యాజకునికి. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, అతని యొక్క నాలెడ్జ్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి ఆ ఆత్మను బట్టి, అరే వీళ్ళు వేస్తున్న నిందలు కరెక్ట్ కాదనిపించింది. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం 13వ వచనం. అతనిని పట్టుకొని మహాసభ ఎద్దుకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టి, అబద్ధ సాక్షులను నిలబెట్టి, ఏమైంది? అబద్ధ సాక్షులను నిలబెట్టి, వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. చాలండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఇక్కడ కూడా కొందరు అబద్ధ సాక్షులు ఏర్పాటు చేశారు, కానీ అయినప్పటికీ ఏమీ హింట్లు దొరకలేదు, క్లూలు దొరకలేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, నాలుగో విషయం, నిలబెట్టబడినటువంటి అబద్ధ సాక్షులు. వీళ్ళ ప్రతి మీటింగ్లో ఉంటారు, ప్రతి దానికి ఒత్తాసు పలుకుతుంటారు, ప్రతి అబద్ధపు సంగతులకు సాక్షులుగా ఉంటారు. సరే, ప్రధాన యాజకుడు చూసి చూడట్టుగా ఉండలేదు, వాళ్ళని కూడా గమనించి ఉంటాడు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, కుదరని నమ్మకం, ఇది నిజమా? సాతాను యొక్క ప్రతినిధి అడిగినట్టు అడుగుతున్నాడు, ఇది నిజమేనా? ఇంకెందుకండి, నిజాలా కాదో సాక్షులు ఎలాగో చెప్పారు, ఇతన్ని కొట్టేయండి, చంపేసేయండి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఇంకా వాయిదాలు ఉండొద్దు అన్నట్టుగా ఆ భక్తుల విషయంలో మెసేజ్. ఇతన్ని ఎలా నమ్మాడు? ప్రధాన యాజకుని ఆయన నమ్మాడని నేను అనడం, ఇది నిజమా అని అడుగుతున్నాడు. మనల్ని కూడా లోకం మనల్ని నమ్మకపోవచ్చు, మన మాటలు నమ్మకపోవచ్చు. మేము ప్రకటించిన సువార్తను, మేము తెలియజేసిన సంగతులు ఎవడు నమ్మాను? ఎవడు నమ్ముతున్నాడండి? మనం చెప్పే వాటి గురించి కౌంటర్లు వేసేవాడు ఉన్నారు, కానీ నమ్మేవాడు ఎవడున్నాడు? ఈ మాటలు నిజమానా అంటున్నప్పుడు యాజకుల యొక్క మార్పును బట్టి, చేసినటువంటి పరిచర్ని బట్టి, అంతేకాకుండా అతనికి ఉన్నటువంటి, అతనికి దేవుడు ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్ను బట్టి, స్తోత్రం, హల్లెలూయా, ఆ యొక్క కృపను బట్టి, లేదా ఆ గ్రేస్ను బట్టి, ఆ స్పిరిట్ను బట్టి, అరే ఇతని మీద చేస్తుండేదో అతని మనస్సాక్షి కూడా అతనికి చెప్పిండొచ్చు. ప్రధాన యాజకుని మనస్సాక్షి అతనికి స్టెఫను గురించి సాక్ష్యం చెప్పిండొచ్చు. స్టెఫనుకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. స్టెఫను గురించి పాజిటివ్గా, సానుకూల దృక్పథంతో ఆలోచించినటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రధాన యాజకుడు. అయినప్పటికీ కూడా యూదులు పట్టుబట్టారు, దాంట్లో ఓడిపోయాడు, అది వేరే విషయం, మనం దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. కుదరని నమ్మకం. ఎందుకు కుదరలేదు నమ్మకం అంటే, యాజకుల యొక్క మార్పు జరుగుతూ ఉండడాన్ని బట్టి, యాజకుల యొక్క కన్వర్షన్ జరుగుతుండడాన్ని బట్టి, అంతేకాకుండా పరిచయం చేయబడ్డాన్ని బట్టి, అంతేకాకుండా అతను కనపరిచిన నాలెడ్జ్, ఆత్మ, దీన్ని బట్టి, అంతేకాకుండా నిలబెట్టబడిన అబద్ధ సాక్షులు. ఈ రోజుల్లో చాలామంది అబద్ధ సాక్షులుగా ఉన్నారు. మార్కు సువార్తలో మనం గమనిస్తే, యేసు ప్రభు మీదకి వాళ్ళు అబద్ధ సాక్ష్యాలను తీసుకొచ్చారు, సాక్షుల్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి సాధించారా? ఏమైనా సాధించారంటే అది లేదు. స్తోత్రం. మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనం, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అంటే పొంతన కుదరలేదు, లింకు కుదరలేదు.
వాడొకటి చెప్పి, వీడొకటి చెప్పి, ఆ అబద్ధ సాక్షి ఒకటి చెప్పి, ఈ అబద్ధ సాక్షి ఒకటి చెప్పి, వాటికి పొంతన లేని విధంగా తయారైపోయినాయి. అలా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఏదైనా పొంతన లేని మాటలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఇదే నిజమా, అయితే ఈ మాటలు నిజమా, నీ మాటలు నిజమా, మనోళ్ళు ఇంతమంది వేస్తున్నటువంటి ఆ నిందలు నిజమా? స్తోత్రం. ప్రధాన యాజకునికి కుదరని నమ్మకం, దానికి ఉన్నటువంటి కొన్ని కారణాల గురించి మనం 4 కారణాల గురించి ఆలోచించాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నమ్మకాలు కుదరాలి, నమ్మకాలు వమ్ము కాకూడదు. కుదరని నమ్మకంతో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, కుదరని రోగంలాగా కుదరని నమ్మకం. అని స్తోత్రం. సమయంలో నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నీ మాటలలోని యథార్థత ప్రజలు తెలుసుకుంటారు. అతను మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, ఆ మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాడు. అందుకనే ప్రభు చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. నమ్మబుద్ధి కావట్లేదు కొంతమంది మాటల్ని. అందుకని మదర్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్, ప్రామిస్లు వేస్తారు చిరగవుతున్నారు కొంతమంది. స్తోత్రం, స్తోత్రం. నా మాటలు ముగించేస్తున్నాను. ఇవి నిజమేనా? ఒకరోజు మనం ప్రకటించిన సువార్తను విన్నవాళ్ళు, హలో మీరు చెప్పిన సువార్త, ఈ వీధి సువార్త, ఈ వీధి చివరిన మీరు చెప్పిన మాటలు, యేసుని గురించిన మాటలు సత్యమేనా అని అడిగినప్పుడు, రోమాపత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడలేదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మాకెందుకండి అబద్ధం చెప్పాల్సిన అవసరం? నిజమైన మాటలు పలుకుతూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.